ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సాధించాను. ఇంతకాలానికి ముక్కు పుడకని సాధించాను. దీన్ని తీసుకొని వెళ్ళి స్వామికిస్తాను. అమ్మవార్లకి కిరీటం, హారం, ఖడ్గం, వడ్డానం, ముక్కు పుడక అన్నీ సంపాదించుకున్నాను కాబట్టి ఇక నాకు సుప్రీం పవర్ అందుతుంది. దాంతో నేను ఈ లోకాన్ని ఏలగలుగుతాను, శాసించగలుగుతాను. నన్ను ఎవరు చూడకుండా తొందరగా ఇక్కడి నుంచి బయటపడాలి. అక్కడ ఏం జరగలేదు. ఇక్కడెందుకు మంటలు వస్తున్నాయి? నా మంత్రశక్తితో మంటలని ఆర్పి బయటికి వెళ్తాను. మళ్ళీ వచ్చాయండి. చేతికి అందిన దాన్ని తీసుకుని బయట పడలేకపోతున్నాను. ఎందుకు ఎందుకు ఈ అగ్ని అడ్డు తొలగడం లేదు? మాయా, ముక్కు పుడుకొని అందుకోవటం వరకు నీకున్న శక్తి సరిపోతుంది. సొంతం చేసుకోవడానికి నీకున్న అర్హత సరిపోవడం లేదు. స్వామి చెప్పినట్టు నువ్వు వేదవతి గారింటికి కోడలు వేయిన తరువాత మాత్రమే ముక్కు పుడకను సొంతం చేసుకోగలుగుతావు. శ్రీకరికి భార్యవే అయ్యేంత వరకు నువ్వు ముక్కు పుడకను తాకే దుస్సాహసం చెయ్యకు. అది నీ ప్రాణాలకే ప్రమాదం. దాన్ని అమ్మవారి ముందు పెట్టి ఆలస్యం చెయ్యకు. అనర్థాలకు తావివ్వకు. అంటే దీనివల్ల నేను కొన్ని పనులు మాత్రమే సాధించగలుగుతానన్నమాట. మేడం, ఎప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే 5 minutes బ్యాక్. నిన్ను పిలిచాను, నీకు వినిపించినట్లేదు. నేను బాల్కనీలో ఉన్నాను, అందుకే వినిపించలేదేమో. పనుండి శ్రీకర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. పనిలో పనిగా నిన్ను చూసిపోదామని వచ్చాను.
2 రోజుల తర్వాత మా ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా, నువ్వైతే తప్పకుండా రావాలి, సరేనా? సరే అండి. బయలుదేరుతాను. మాయ ఎందుకు వచ్చింది? ఎందుకు అమ్మవారి ముందుంది? తనలో బాగా తడబాటు కనబడుతుంది. ఎంగేజ్మెంట్ విషయం చెప్పడానికైతే రాలేదు, ఇంకేదో పని మీద వచ్చింది. కాపాలిక, మాయకు మాటిమాటికి గుర్తుకు వస్తున్న ఆ బాలిక ఎవరన్నది ఇప్పటి వరకు ఆ రూపాన్ని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు పూర్తి చేయాలని సంకల్పించాను. నన్ను ఆశీర్వదించు. ప్రస్తుతానికి 2 నేత్రాలు మాత్రమే వేయగలిగాను. ఇప్పుడు ముక్కు, చెవులు, నోరు వేస్తే అసలు రూపం బయటపడుతుంది. ఆ బాలిక ఎవరో తెలుస్తుంది. ఛ! ముక్కు పుడక ఇంచుమించుగా సొంతం అయిపోతుందని ఎంతగానో ఆనందపడిపోయాను. చివరి క్షణంలో అలా అయిపోతుందని అనుకోలేదు. ఛ! ఏంటి మాయ గారు, నడి రోడ్డులో నిలబడి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? మాట్లాడారేంటండి? 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది కదా, మీ మేడంని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అవునా?